మీరు చూస్తే ఇప్పుడు అందరి జోబులో ప్రతి ఇంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది, అందరి జోబులో స్మార్ట్ ఫోన్ ఉంది. మా అంచనా ప్రకారం 60% మందికి స్మార్ట్ ఫోన్ అనేది ఈరోజు ఉంది. దాంట్లో ప్రధానంగా వాట్సాప్ అనేది అందరు ఇన్స్టాల్ చేసుకుంటారు. మీరందరూ కూడా వేలాది గ్రూపుల్లో ఉంటారు. నాకు కూడా ప్రభుత్వాన్ని పొరపాట్లు చేస్తే నాకు కూడా ఇక్కడున్న మీడియా మిత్రులతో సహా ప్రజలు కూడా మెసేజ్లు చేస్తాం జరిగింది. సో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అంటే యువగలం పాదయాత్రలోనే లేదు, వాట్సాప్తో వర్క్ చేయాలి, అదొక ప్లాట్ఫామ్, అందరూ వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు, బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి. సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు, ఇలాంటి మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు, ఎవరు వాళ్ళు చేశారు. యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మీరు చేయగలుగుతారా, అవుతుందా, మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా అని నన్ను అడిగారు. సో అక్టోబర్ 22, 2024లో ఢిల్లీలో MOU ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది. ఆ రోజు నేను ఛాలెంజ్ స్వీకరించాను. డిసెంబర్ నెలాఖరికల్లా లాంచ్ చేస్తామని నేను చెప్తాం జరిగింది. వాస్తవంగా 1 నెల ఎక్కువ తీసుకున్నాం. సో 3 నెలలు 9 రోజుల తర్వాత అంటే MOU సంతకం పెట్టిన 3 నెలలు 9 రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. మా టీం చెప్పొద్దన్నారు, బట్ నేను చెప్తున్నాను ఈరోజు రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. దెర్ ఇస్ నో డిబేట్, నో డిస్కషన్, వీ విల్ లాంచ్. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో భాగంగా మీరు చూస్తే నేను కూడా మా టీంని పదే అడిగింది, ఇక్కడ సర్టిఫికేట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియం చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికేట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే AP గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ AP గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా సర్టిఫికేట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలు ఏంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ సర్వీసెస్ అన్నీ ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. అంటే దేవాలయాల్లో కూడా TTD మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో TTD కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. దేవుడు ఆశీస్సులు ఉంటాయి, ఈ సర్వీసుల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్లో AI బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా AI బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. రెండో విడతలో చేద్దాం అనుకున్నాం. అంతేకాకుండా వాయిస్ కూడా, అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు, తొలి రాష్ట్రం మనం. ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో. ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను. లోడ్ టెస్టింగ్ అన్నీ చేసాం, ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు. ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, సిస్టంలో లోటుపాట్లు ఏమున్నాయని మేము తెలుసుకుంటాం జరుగుతుంది. ఈ సిస్టమ్ని మెరుగుపరుచుతాం. అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది.
సో ఇది బ్రాడ్ ఎజెండా. ఇది గత 3 నెలలుగా టీమ్స్ అహర్నిశలు కష్టపడ్డారు. గత 15 రోజులుగా స్ట్రెస్ టెస్టింగ్ కానివ్వండి అన్నీ చేస్తాం జరుగుతుంది. ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలనేది నాకు ఇంకా అర్థమైంది. ఇదొక జర్నీ, ఇది డెస్టినేషన్ కానే కాదు. ఇది ఇంకొక 6 నెలల్లో ఐ బిలీవ్ వీ కెన్ బ్రింగ్ అవుట్ అన్ ఐడియల్ ప్రోడక్ట్. అంటే అన్ని సర్వీసెస్ ఏఐ వాయిస్ కలిపి ఒక 5-6 నెలలు పడుతుంది. ఇది ఫేజ్ 1 కింద లాంచ్ చేస్తాం జరిగింది. సో ఏదైతే నేను పదే పాదయాత్రలో చెప్పానో, ఏ హామీ అయితే నేను పాదయాత్రలో ఇచ్చానో దాంట్లో భాగంగా ఈ హామీ నేను నిలబెట్టుకుంటాం జరిగింది. ముందు ఇది స్ట్రీమ్లైన్ చేస్తాం. ఆర్టీజీలో కూడా నేను భాస్కర్ గారు కూడా క్లియర్గా చెప్పాను, సిటిజన్ ఇస్ అవర్ సెంటర్ ఆఫ్ యూనివర్స్. సిటిజన్ సర్వీసెస్ మనం డెలివర్ చేయాలి, అతనుకున్న పెయిన్ పాయింట్స్ అన్ని మనం రిజాల్వ్ చేయాలని పదే నేను భాస్కర్ గారు కూడా చెప్తాం జరిగింది. ఆ దిశగా మన ప్రభుత్వం ముందరికి వెళ్తుంది. ప్రజలే చూస్తారు వచ్చే 6